హాయ్ అండి. ఇది హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు తీసిన వీడియో. మార్నింగ్ 4:00 లెగిసాను. చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని స్నానం చేసి పూజ చేసి నేను రెడీ అయ్యేసరికి 5:00 అయిందండి. లగేజ్ అంతా ముందు రోజే ప్యాక్ చేసేసుకున్నాను. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పూజ చేసే బయటకు వస్తానండి, లేకపోతే రాను. నాకు అదొక సెంటిమెంటు. 5:30 నుంచి పిల్లల్ని మా వారిని లేపుతుంటే అస్సలు లగవలేదండి. 6కి లెగిసారు. ఇంకా వాళ్ళు బ్రష్లు చేసి స్నానం చేసేసరికి 6:30 అయింది. 6:30కి బయలుదేరితే 8:00 టిఫిన్కనే ఆగామండి హోటల్ 7 దగ్గర. మేము వచ్చేటప్పటికి అంతా ఖాళీగానే ఉందండి. కొన్ని షాప్స్ అయితే తీయలేదు. ఎప్పుడు ఇక్కడ ఆగమండి. వీరాచారి డాబా ఉంటుంది కదా, అక్కడ ఆగుతాము. అక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. కానీ నాకు మార్నింగ్ లెగిసాను కదా, బాగా ఆకలి వేసింది. ఇంకా అందుకనే మా వారు ఇక్కడ ఆపారు. ఇక్కడ రిసీవింగ్ అయితే బాగా చేసుకున్నారు. వాష్రూమ్స్ అవి కూడా నీట్గా ఉన్నాయి. రెస్టారెంట్ అయితే చాలా నీట్గా హైజీనిక్గా ఉందండి. ఫుడ్ కూడా మన ముందే ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళంతా మనకు కావాలంటే ఎక్స్ట్రా స్పూన్స్ అండ్ కప్స్ ఇస్తున్నారండి. 4 రకాల చట్నీలు ఇచ్చారండి. ఈ చట్నీ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది. కొబ్బరి పంచదార మిక్స్ చేసి ఇచ్చినట్టున్నారు. బాగా తీయగా ఉంది. ఇంకొకటేమో కొబ్బరి చట్నీ, ఒకటేమో పల్లీల చట్నీ, అలాగే అల్లపు చట్నీ. మా అబ్బాయి ఎక్కడికి వచ్చినా ఎక్కువగా గారి తీసుకుంటాడు. మా పాప ఏమో పూరి. తిన్నా తినకపోయినా దానికి మాత్రం పూరి కావాల్సిందే. మేమిద్దరమే కలిపి ఒక ప్లెయిన్ దోశ, ఒక ఆనియన్ దోశ తీసుకున్నాము. మా ఆయన ఇక్కడ కాఫీ ఆర్డర్ పెట్టుకున్నారు. బయటకు వస్తే ఇడ్లీ అస్సలు తినమండి, మాకు ఎక్కదు. ఇక్కడైతే ఒక స్పెషల్ రూమ్ కూడా ఉందండి. న్యూ బార్న్ బేబీస్కి ఫీడింగ్ రూమ్ అనమాట. దీనికి ఎదురుగ్గా ఇంకొక చైర్ ఉందండి. అక్కడ ఫీడింగ్ ఇస్తున్నారు. అందుకని నేను వీడియో తీయలేదు. పిల్లలు ఆడుకోవటానికి బాగుంది. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళేటప్పుడు పెద్దగా క్రౌడ్ లేదండి. మేము వచ్చేటప్పటికి చూసారా ఎన్ని కార్లు వచ్చేసినాయో. ఇంకా జనాలు కూడా బాగా పెరిగిపోయారండి. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.